హాయ్ ఫ్రెండ్స్, ఇవి బొబ్బర్లు అనమాట. మా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం నేను తీసుకొచ్చుకున్నాను. మా అత్తయ్య ఇచ్చారనమాట. ఒక ఒక 4 గ్లాసులు వస్తుంది, పెద్ద గ్లాసెస్. ఎందుకంటే ఫస్ట్ టైం అని చెప్పి నేను కొంచెమే తెచ్చుకున్నాను. ఇంకా తూర్పు నుంచి ఎక్కడి నుంచో తెప్పించారనమాట. ఇంకా అయితే నైట్ 2 అవర్స్ ముందు నానబెడితే సరిపోద్ది అని చెప్పారు. నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. యాక్చువల్గా గారెలు వేద్దాం అనుకున్నాను. తీరా అది ఏమైందో చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ టైం అనమాట బొబ్బర్లతో ఇలా ట్రై చేయడం. ఇంకా సరే అని చెప్పి నేను నైటే నానపెట్టేసాను అనమాట. 1.5 గ్లాస్ తీసుకొని ఇలా వాటర్లో పెట్టేశాను. మార్నింగ్ లేసి ఆ పొట్టంతా పైకి తేలిపోతుంది అనమాట. అదంతా క్లీన్ చేసుకున్నాను ఒక 5 టైమ్స్. తర్వాత మా అత్తయ్య ఏమన్నారంటే గారెలు గ్రైండర్లో వేయమని చెప్పారనమాట. అది పప్పు గ్రైండర్లో వేయమ్మా, కొంచెం వాటర్ వేసి లైట్గా అని చెప్పారు. నేనేం చేశానంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను. ఇంకా యాజ్ ఇట్ ఈస్గా పప్పు వేసేసాను. చక్కగా ఒక అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి అన్నీ వేసేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేస్తే అది చక్కగా తిరుగుతుంది కదా అని నేను ఊరుకున్నా. తీరా నాకు అదంతా చుట్టూ తిరిగి గోడ అంతా చేసేసింది అనమాట. అంటే కిచెన్ కొంచెం అక్కడ కిందనంతా తుల్లిపోయింది. అంటే వాటర్ వేయకూడదు అనమాట ఎక్కువ. నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసేసాను. తీరా సరే అయ్యో పప్పు వేస్తా అని చెప్పి అంత దూరం నుంచి తెప్పించుకుని అని చెప్పి ఇంకా టైం అయిపోతుంది అప్పటికే అని చెప్పి గారెలు అయితే వద్దు, ఆయిల్ పీల్చేస్తుంది అంటే నేను ఏం చేశానంటే దోశలు వేద్దాం అని చెప్పి దోశలు వేసానండి. అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా బాగుంది. దాని కాంబినేషన్ వచ్చి అల్లం పచ్చడితో తినేశారు మా వాళ్ళు. అసలు సూపర్ కుదిరిందండి. ఇలా దోశలు కూడా వేసుకోవచ్చా అని చెప్పి అనిపించింది అనమాట. ఈసారి నెక్స్ట్ టైం అయినా బొబ్బర్లు గారెలు ట్రై చేస్తాను. ఇదిగోండి అల్లం ముక్క అన్నీ చక్కగా వేసాను అనమాట. కాకపోతే పిండి కొంచెం పొంగిందండి. సో అందుకని నాకు దోశలు మంచిగా వచ్చాయి. నేను లావు సైజ్ వేస్తున్నా, అవి తీసేటప్పుడు మంచిగా పలచగానే వచ్చాయి. వేసేటప్పుడు మాత్రం చాలా గట్టిగా అనిపిస్తుంది. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్, అలా అన్నీ యాడ్ చేసుకున్నాను. మనం గారెలకి ఎలా గ్రైండర్ పడతామా అని చెప్పి నేను గారెల పప్పు కూడా మిక్సీయే పట్టేస్తానండి. ఈసారి నెక్స్ట్ టైం బొబ్బర్లు కూడా మిక్సీయే పట్టేద్దాం, గారెలకి గ్రైండర్ వద్దనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ లేదనమాట గారెల పప్పు ఎప్పుడు గ్రైండర్లో వేయడం అలాగా. సో అందుకని బొబ్బర్లది ఇలా అయిందనమాట నాకు. ఇగోండి కొంచెం పల్చగా అయిపోయిందనమాట. ఇంకొంచెం థిక్గా అయి ఉంటే గారెలు పర్ఫెక్ట్గా వచ్చాయి. అప్పటికి మేము మూవీకి బుక్ చేసుకున్నాం కదా, ఆ రోజే అనమాట డాకు మహారాజా మూవీది. ఆ రోజు ఇవన్నీ జరిగాయి. ఇంకా హడావిడి మార్నింగే ఆ ఉల్లిపాయలకి మొలకలు వచ్చాయి కదండి, అవి నేను చేపల పులుసులో వేసాను. అసలు ఎంత బాగుందంటేనండి, టేస్ట్ సూపర్ ఉందనమాట. మన ఆనియన్స్కి మొలకలు వస్తున్నాయని చెప్పి అవి పడేయకండి, కట్ చేసి ఒక చిన్న బౌల్లో పెట్టుకోండి. ఇదిగోండి ఎంత పిండి పొంగిందో. ఇదంతా నేను చక్కగా దోశ వేసానండి. ముందు చక్కగా ఆయిల్ వేసి పెనం వేడెక్కిన తర్వాత ఇలా వేసాను. చూడడానికి లావు కనిపిస్తుంది కానీ తీస్తే అసలు చక్కగా పలచరేకులా ఉందనమాట. మా పిల్లలు తింటారా లేదా అనుకున్నాను కానీ చక్కగా తిన్నారు, చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఫ్లాప్ అయినా సరే బాగానే ఉంటుంది గారెలది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.